కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో తిరంగా ర్యాలీ చేపట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఇటీవల పుల్వామాలో జరిగిన దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన టెర్రరిస్టులకు గట్టిగా బుద్ధి చెప్పాలనే నేపథ్యంలో మన ప్రధాని నరేంద్ర మోడీ సింధూర్ అనే పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టి పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను మన ఇండియన్ ఆర్మీ మహిళా కమాండోలతో ధ్వంసం చేశారు. ఇందులో సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమార్చినట్లు మన ఇండియన్ ఆర్మీ తెలిపింది. పాకిస్తాన్ ఉగ్రవాదులను మన భారతదేశపు 2 మహిళల కమాండోలు మట్టుపెట్టుకోవడం ఎంతో గర్వంగా ఉందని ఈరోజు బద్వేల్ తిరంగా ర్యాలీ 4 రోడ్లు తిరిగి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. విజయం సాధించి వచ్చారు. దానికే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మనం ఈరోజు ముఖ్యంగా ఈ ర్యాలీ చేసేది ఎందుకు అంటే, దీని ఉద్దేశం ఏమిటంటే మన త్రివిధ దళాల ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదు. ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏమేమి జరగచ్చు. ఆపరేషన్ సింధూర్ కోసం మన త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దానిపైన ఎప్పుడు పర్యవేక్షిస్తున్నాడు. కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయులుగా మేమందరము కులాలు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేమందరం కూడా మేమంటే త్రివిధ దళాలు వెంటే, లేదంటే కనుక భారతదేశ ప్రధాని వెంటే మేమందరం ఉంటామని చెప్పి మేమందరం సంఘీభావంగా మేమందరం చేసిన మన నరేంద్ర మోడీకి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారతదేశానికి పాకిస్తాన్కి ఏనాటికి పోటీ కాదు. పాకిస్తాన్ మన భారతదేశం అనుకుంటే 40 గంటల్లోనే ఆ స్థావరం భారతదేశానికి. ఈ రోజు నరేంద్ర మోడీ వచ్చిన భారతదేశం ఈ రోజు పాకిస్తాన్ ఒక్కసారిగా మన వాళ్ళు చంపినందుకు మన వాళ్ళు భారతీయుల మహిళలపై ఉగ్రవాదులను ధ్వంసం చేసి 100 మందిని ఎవరైనా సరే భారతదేశం మీద కన్నేసినా, భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయాలని చూసినా కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఇది కేవలం పాకిస్తాన్కే కాదు, పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నటువంటి టర్కీకి కావచ్చు, చైనాకు కావచ్చు, అమెరికాకు కావచ్చు, బ్రిటన్కు కావచ్చు, ఏ దేశమైనా సరే భారతదేశం సైడు కన్నెత్తి చూస్తే మీ మాడు పగులుతుంది. మీకు మొత్తం మీ అంతర్భాగంలోకి చొరబడి మరి ఉగ్రవాదులు కావచ్చు, మా భారతదేశానికి ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే ఎవరికైనా మేము సమాధానం చెబుతామనే విధంగా చేశారు. దీనికి మద్దతుగా త్రివిధ దళాలైనటువంటి సైన్య ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.